విమెన్స్ డే, స్పెషల్ విమెన్స్ డే గ్రీటింగ్స్ని మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలి, గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. ఇంకా ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా చాలా అద్భుతంగా నడిపించబడాలనేది మా ప్రార్థన. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి విశేషకరమైన సమయంలోనికి మనం వచ్చాం. ఇందాక మనము చెప్పుకున్నట్లే చాలామంది బాధ్యత కలిగి ఉన్నారు, చాలామంది బాధ్యత లేని వారిగా ఉన్నారు, చాలామంది మరి ఎలా ఉన్నారంటే కుటుంబాలను బాధ్యత లేకుండా మరి కుటుంబాలను కూల్చుకునే వారిగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఏదో స్త్రీలు, నామకార్థమైన క్రైస్తవ స్త్రీలు చాలామంది ఉంటున్నారు. చక్కగా క్రైస్తవ జీవితంలో ముందుకు సాగేటప్పుడు లోకాన్ని అనుసరించి నడుచుకునేవారు చాలామంది ఉన్నారు. మనం అలా ఉండకూడడానికి వీల్లేదండి. మనం ఒక దైవికమైన స్త్రీగా ముందుకు సాగినప్పుడు అద్భుతకరమైన మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ని మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో విజయం కావాలి అంటే స్త్రీ పాత్రలో మనం సరిగ్గా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంట్లో ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, వెంటనే ఇంట్లో ఉన్నవారు ఎవరిని అడుగుతారు చెప్పాలి? ఎవరిని అడుగుతారు? భర్త వచ్చి ఎవరిని అడుగుతారు? భార్యనే అడుగుతారు. పిల్లలు ఎవరిని అడుగుతారు? ఇంట్లో ఉన్న అత్తమామలు ఎవరిని అడుగుతారు? కోడల్ని అడుగుతారు. అవునా కదా? ఎందుకంటే ఆమె ఇంటి యజమానురాలు, ఆమెకు తెలుసు బాగా. అవునా? ఎక్కడ ఏం పెడుతుందో, ఎక్కడ ఏం వస్తువులు సదిరిందో, ఇంకా ఎక్కడ ఏ అవసరత ఉందో, ఇంట్లో ఏదైనా కొరత రాగానే, కష్టం రాగానే, ఏదైనా వారికి ఉన్న ఇబ్బంది రాగానే వెంటనే ఇంట్లో ఆ ఇంటి యజమానురాల దగ్గరికే వెళ్తారు. ఎందుకంటే ఇంటి యజమానురాలకి చాలా బాధ్యతలు ఉన్నాయి. పురుషులు బయట ఏదైనా పని విషయాల్లో వారికి ఉన్న మరి వారు కష్టపడి పనిచేస్తారు. అవునా కదా? చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ ఇంటి బాధ్యత అంతా స్త్రీ పైన ఉంటుంది. కష్టపడి పనిచేస్తుంది స్త్రీ, వాళ్ళతో పాటు సమానంగా బయట ఉద్యోగం చేస్తారు, వస్తారు, లేకపోతే బయట పనులు చూసుకుంటారు, వస్తారు, ఇంటి వారిని చూసుకుంటారు, ఇంటి వారికి ఏం కావాలో చూసుకుంటారు. అంతా కూడా స్త్రీ పాత్ర చాలా అవసరమై ఉంది. అందుకనే చూడండి, జ్ఞానం కలిగిన స్త్రీ అంట తన ఇంటిని కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏమి చేస్తుందండి? తన ఇంటిని పెరికి వేసుకుంటుంది కదా. మరి ఎంతమంది చెప్పండి జ్ఞానం కలిగిన స్త్రీలు మీ ఇంటిని కట్టుకుంటున్నారు? చెప్పాలి. ఎంతమంది కట్టుకుంటున్నారు? జ్ఞానం కలిగిన వారిగా ఉన్నారా, లేకపోతే జ్ఞానం లేని వారిగా ఉన్నారా? చాలామంది చేతులారా ఇంటిని మరి కూల్చుకుంటున్న విధానాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారిగా ఉండొద్దండి. అన్ని విషయాల్లో మనం బలముగా ముందుకు సాగాలి. ఆమె మంచి పాత్ర స్త్రీది. అవునా కదా? చక్కగా తల్లిదండ్రులకు ఒక కూతురుగా, దాని తర్వాత ఏమవుతుందండి? యవ్వన వయసు వచ్చిన తర్వాత, చక్కగా వివాహం జరిగిన తర్వాత అద్భుతంగా ఒక భార్యగా రాణిస్తూ ఉంటుంది ఒక స్త్రీ. దాని తర్వాత పిల్లలకి తల్లిగా రాణిస్తుంది. అవునా కదా? ఇంటి బాధ్యతలన్నీ చక్కగా చూసుకుంటుంది. వారి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు చాలా చక్కగా మరి ఒక లీడ్ తీసుకొని స్త్రీ బలముగా ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. అవునా? అన్ని విషయాల్లో, అన్ని కోణాలలో అద్భుతకరమైన స్త్రీగా మరి మనము రాణించడం మనం చూస్తూ ఉంటాం. ఎంత కష్టమైన ఏం చేస్తామండి? ఎంత కష్టమైన నష్టమైనా మన కొరకు తక్కువ ఆలోచించుకుంటూ ఉంటాం. స్త్రీలంటే వారి కొరకు వారు తక్కువ ఆలోచించుకుంటారు, కానీ ఇంటి వారి కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవునా? ఎంతమంది అవునంటారు, ఏకీభవిస్తారు నాతో పాటు? ఒక స్త్రీ తన గురించి తను తక్కువగా ఆలోచిస్తుంది, కానీ ఇంటి వారి కొరకు బాగా ఎక్కువగా ఆలోచిస్తుంది. బిడ్డల కొరకు, భర్త కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంది. ఈమె తినకపోయినా ఎవరి కొరకు ఎక్కువ ఆలోచిస్తుంది? ఇంటి వారి కొరకే. వాళ్ళందరూ బాగుంటే చాలు, నేను బాగుంటాను అన్నట్లుగా. ఈ స్త్రీ ఎవరంటే జ్ఞానం కలిగిన స్త్రీ. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుడు అందరినీ అద్భుతంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చూద్దామండి మత్తయి సువార్త. కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము
సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కని వివరణను మనం చూడగలుగుతామండి. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ ఎలా నడిపించబడుతుందో, ఎలా గుణవతిగా ఉండి ఎలా తన కుటుంబాన్ని కట్టుకుంటుందో, ఈ విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 31వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా స్త్రీ విశేషత గురించి మనం ఎక్కువగా, గుణవతి అయిన స్త్రీ గురించి మనము చూడగలుగుతాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే మనము చక్కని మాటను చూడగలుగుతాం. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. చాలు చాలు చాలు. చూడండి, ఇక్కడ జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుంది. 3 రాలు ఏం చేస్తుందండి? ఇంటిని తన చేతులతో తానే పెరుక్కుంటుంది. జ్ఞానవంతురాలైన స్త్రీ ఇంటిని కట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందండి. చాలా తెలివిగా కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా కుటుంబాన్ని నడిపిస్తుంది. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానవంతురాలు. ఈ రోజున జ్ఞానవంతురాలు చాలా తక్కువ మంది ఉంటున్నారు కదా. జ్ఞానం కలిగిన స్త్రీలు చాలా తక్కువగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా ఇంట్లో ఎక్కువగా చాలా కుటుంబాలు నష్టపోయిన కుటుంబాలుగా చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాల్లో మరి చాలామంది జీవితాలు, భార్యాభర్తలు విడిపోవడం, వారి జీవితాలు కుప్పకూలిపోవడం, వారి జీవితాలు అక్కడికే ఆగిపోవడం మనం చూస్తూ ఉంటాం. అవునా? పెళ్ళి చేసుకుని ఏం చేస్తున్నారండి? పెళ్లి చేసుకుని 1 సంవత్సరం బాగుంటున్నారు, 2 సంవత్సరాలు బాగుంటున్నారు, తర్వాత ఏదో వివాదాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరు కూడా భార్యాభర్తలు హైదరాబాద్లో మరి ఒక 2-3 రోజులు అవుతుంది అంతే, మరి హఠాత్తుగా చనిపోయారు. ఎప్పుడు చూసినా వారిద్దరి మధ్యలో గొడవలే. ప్రేమ వివాహం చేసుకున్నారంట. మరి షార్ట్ టర్మ్లో ఒక 3-4 నెలల్లోనే చక్కగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్యలో ఏం లేదంటే అండర్స్టాండింగ్ లేదంటే. ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా గొడవలే ఎక్కువగా గొడవలు జరగడం చూస్తూ ఉన్నాం. చక్కని చదువు ఉంది, మంచి హోదా ఉంది, చక్కగా ఇద్దరు కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా చక్కగా బ్రతకచ్చు. అవునా కదా? అంత ధైర్యంగా బ్రతకచ్చు. కానీ ఇద్దరి మధ్యలో ఏదో కొద్ది క్లాషెస్, ఏదో మరి ఒకరంటే ఒకరికి మించి నేనంటే నేను అన్నట్లుగా వారి జీవిత ప్రయాణం ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకుంటున్నారు వారి గురించి. విత్ ఇన్ ఏ షార్ట్ టర్మ్, అంటే ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు, కొన్ని నెలలు మాత్రమే అవుతున్నాయి వివాహం జరిగి, ప్రేమించి పెళ్లి చేసుకొని మరి చాలా చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో చనిపోయారండి. చూడండి, ఇలా చాలా కుటుంబాలు కూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? మంచిగా గ్రాండ్గా వివాహాలు చేసుకుంటున్నారు. అవునా? దానికి డబ్బెంత ఖర్చు పెడుతున్నారంటే వివాహాలకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, లక్షల్లో ఖర్చు పెట్టేవారు ఉన్నారు. అవునా కదా తమ్ముడు? చాలామంది మనకు తెలిసిన వారే చాలామంది ఉత్తి ఫంక్షన్స్కి, లేకపోతే వారు వేసుకుంటున్న డ్రెస్సెస్కే చాలా ఖరీదు అయిన డ్రెస్సులు వేసుకుంటున్నారు ఒక్కరోజు కొరకు. అవునా కదా? ఒకరోజు ఒక మంచి డిజైన్తో చక్కని డ్రెస్ వేసుకోవడానికి ఒక 60,000 కావాలి. అవునా? 60,000 డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ₹1,00,000 డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 లక్షలు అంటే చూడండి, ఒక్క రోజు కొరకు మళ్ళీ వేసుకుంటారా? వేసుకోరు. ఆ ఒక్క పూటనే. అవునా? ఆ ఒక్క పూట వేసుకునే డ్రెస్కి అంత పెట్టుకొని చాలా అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఒక్క రోజుకి అంత కష్టం డ్రెస్కే. మరి దానికి ఆ పెళ్ళికి సంబంధించిన, పెళ్ళి విందుకి సంబంధించిన ఖర్చులు అవి ఇవి ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. అవునా కదా? ఆ ఒక్క రోజు కొరకు అంత ఖర్చు పెట్టి, అంత ప్రయాసపడి పెళ్ళి చేసుకొని, అంత చేసుకొని ముందుకు వెళ్తున్న క్రమంలో మరి ఆ ఇష్టము, ఆ కష్టం అన్నీ కూడా చాలా సంతోషంగా
ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎన్ని వచ్చినా సంతోషంగానే ఉండాలి, అవునా కాదా? కానీ ఈ జ్ఞానము లేని జీవితాలు ఎలా ఉన్నాయంటే మధ్యలోనే ఆగిపోతున్న జీవితాలుగా ఉన్నాయి కదా. మొదట్లో ఉన్న సంతోషం మధ్యలో ఉండట్లేదు, కొన్ని రోజుల తర్వాత ప్రేమ చల్లారిపోతుంది కదా. చాలా ఎలా ఉన్నారంటే భర్త ఏదో అన్నాడని లేదా భార్య ఏదో అందని మధ్యలోనే జీవితాలను ముగించుకుంటున్న వారు ఎంతోమందిగా ఉన్నారు. చాలామంది జీవితాలు ఇలాగే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది బ్రతుకులు ఇలాగే ఉంటూ ఉన్నాయి. నెమ్మది లేని, సమాధానం లేని బ్రతుకులు, జీవితాలు. ఇలాంటి జీవితాల వల్ల నిజంగా దీని ద్వారా ప్రభుకి మహిమ కాదండి. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఒకవేళ భర్త ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు అని నీవు అనుకుంటే పర్లేదు, ప్రార్థన చేయ భర్త గురించి కదా. భర్తకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏదైనప్పటికీ కూడా భర్తను మంచి వేలో నడిపించే బాధ్యత ఎవరిదండి? స్త్రీదే. ప్రైజ్ ది లార్డ్. స్త్రీదే. అది ఎంత కష్టమైనా నీ భర్త నువ్వు అద్భుతంగా నీ భర్త నువ్వు నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్దుకుపోయే వారిగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని మరి పరిస్థితుల వల్ల ఎన్నో భయంకరమైన బాధలు పడచ్చు, అయినా పర్లేదు. కానీ ఓపికగా నిలబడినప్పుడు ఆ జీవిత ప్రయాణం చాలా అద్భుతంగా నడిపించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానము కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. కానీ అజ్ఞానుల వలె చూడండి, జ్ఞానము లేని వారిగా కాకుండా జ్ఞానవంతులుగా ఉందాం. జ్ఞానము లేని వారు ఇంటిని వారి చేతులతో వారే పెరుక్కుంటారు కదా. నీవెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత, అవునా? ఇద్దరు చక్కగా మంచి ఇల్లు తీసుకొని చక్కగా ఇంట్లో ఉండవలసిన వారు నీవెంత అని ఒకరు వారింటికి వెళ్ళిపోయి మరొకరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, అంతేనా? అంటే ఎవరింటికి వారు వెళ్ళిపోయి ఆ ఇల్లు ఏమైపోద్దండి? అంధకారం, చీకటి, ఇంకేం ఉండదు ఆ ఇంట్లో, అవునా కదా. కొన్ని రోజులైన తర్వాత మొత్తం బూజులే పట్టేసి ఆ ఇల్లు భయంకరమైన ఇల్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అలాంటి ఇల్లు మరి చాలామంది జీవితాలలో మరి ఇలాగే ఉంటూ ఉన్నాయండి. అలా ఉండడానికి వీల్లేదు. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కని మాటను మనం చూడగలుగుతాము. చూడండి, సామెతల గ్రంథం 31:26 వచనంలో, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించెను. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించెను. ఎవరు ఈ స్త్రీ? జ్ఞానము కలిగిన స్త్రీ. ఎవరి స్త్రీ? గుణవతి అయిన స్త్రీ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? జ్ఞానము కలిగిన స్త్రీ లేదా గుణవతి అయిన స్త్రీ ఏమి చేస్తుందంటే, చెప్పండి, ఏం చేస్తుందండి? జ్ఞానముతో తన నోరు తెరుస్తుంది. జ్ఞానముతో నోరు తెరుస్తుంది. ఎలా పడితే అలా నోరు తెరవరండి. ఎలా తెరుస్తారు? జ్ఞానము కలిగి నోరు తెరుస్తారు. ఎప్పుడు మాటలు అవసరమో అప్పుడే మాట్లాడతారు, అవునా కదా. చూడండి, ఎలాంటి వారిగా ఉంటారంటే కృపగల ఉపదేశములు ఆమె బోధిస్తుంది. ఎలాంటి బోధన? కృపగల ఉపదేశములు. ఇంటి వారికి కృపగల ఉపదేశములు అంటే ఇంటి వారు అందరూ కూడా బాగుగా నడిపించబడాలి, గొప్పగా నడిపించబడాలి. వారి యోగక్షేమాలు చాలా ఆత్మీయతలో నడిపించడానికి ఈ స్త్రీ కారణమవుతుందండి. కృపగల ఉపదేశాలు, మంచి విషయంలో తప్పిపోకుండా, వారు పడిపోకుండా, చెడిపోకుండా, వారి జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉండకుండా ఈ స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ అద్భుతంగా కృపగల ఉపదేశాలు వారి ఇంటి వారికి బోధిస్తుంది. కృపగల ఉపదేశాలు ఎంతమంది ఇంటి వారికి ఇప్పటివరకు మీరు బోధించారు? మీ ఇంటి వారి కృపగల ఉపదేశాలు బోధించారా? ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు, నీవు స్త్రీగా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఈ మాట చెప్పారా అండి మీరు? ఏం కాదు, దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఏం పర్లేదు, నిరుత్సాహపడకు, బాధపడకు, ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నేను తీసుకొని వెళ్తారు. చెప్పారా? ఎంతమంది చెప్పారు? చెప్పండి, ఇదే చెప్పండి. భర్తకు చెప్పండి, భార్యకు చెప్పండి, ఇంట్లో ఉన్న వారికి చెప్పండి. మంచి కృపగల ఉపదేశాలు. నీవు ఆ ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఇంటి వారికి బ్లెస్సింగ్గా ఉండాలి. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే నిన్ను దేవుడు అద్భుతమైన రీతిలో ఇంకా గొప్పగా నడిపిస్తారు. ఆమేన్.
ఆమేన్, హల్లెలూయా. మంచి విషయాలను ఇంటిలో ఉన్న వారికి బోధించే వారిగా ఉండాలి. ఇంటి వారు పడిపోవడానికి వీలు లేదండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగా కృపగల ఉపదేశాలు ఆమె బోధిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మరొక అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతామండి. చూడండి 11వ వచనంలో, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలతి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చెయ్యదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడ చూసినట్లయితే అద్భుతకరమైన మాట చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటే చూడండి, ఒక నమ్మకమైన స్త్రీగా మనం ముందుకు వెళ్తే ఇంట్లో కుటుంబీకులు ఏం చేస్తారండి? మన యందు నమ్మిక ఉంచుతారు. అవునా కదా? చూడండి, ఈ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటే, ఆమె బ్రతుకు దినములన్నీ ఆమె భర్తకి మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఆమె అనుకోవచ్చు నీ భర్త ఈమె నాకు కీడు చేస్తుందని. మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా చాలామంది అర్థం చేసుకొని వారిగా ఉంటారు. అవునా కదా? మనం మంచి చెప్పుతుంటే వారికి ఎలా అనిపిస్తుంది అంటే చాలా చేదుగా చెడ్డగా అనిపిస్తూ ఉంటుంది. మంచి విషయాలు నడిపిస్తూ ఉన్నప్పుడు మంచి ప్రయాణంలో అంటే మంచి రీతిలో ఒక భర్తని ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు భర్త అర్థం చేసుకోకపోవచ్చు, భర్త నేను తప్పుగా అర్థం చేసుకోవచ్చేమో, అయినా పర్లేదు, నీకు దేవునికి లెక్క. ఆమేన్. ఎందుకంటే ఈ బాధ్యతను ఎవరిచ్చారు? నీకు దేవుడు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఈ బాధ్యతను దేవుడు నీకు ఇచ్చినప్పుడు అన్ని విషయాల్లో అన్ని రంగాలలో నీవేమి చేయాలంటే చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని నడిపించాలి. గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంటే జ్ఞానము కలిగి ఆమె భర్తకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఆమేన్. ఏం చేస్తారండి? మేలు చేస్తారు. చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? బయట సమాజంలో భర్తల్ని చంపేస్తున్నారు. అవునా? భర్త అడ్డుగా ఉన్నాడని, భర్త ఉన్నప్పుడే వేరే వారితో సంబంధాలు, భర్త ఉండంగానే భర్త ప్రేమించి వివాహాలు చేసుకోవడం, భర్తకు తెలియకుండా చెడ్డదారులు పట్టడం. అవునా? భర్త ఉండగానే భర్త ఉన్న అంత చక్కని భర్తని, అంత చక్కని కుటుంబాన్ని దేవుడిస్తే భర్తను కాదనుకొని వేరే వారితో సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్న వారు ఎంతో మందిగా ఉన్నారు. భర్త ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు కొద్దిమంది, భర్త లేనప్పుడు మరొకలాగా ఉంటారు కొద్దిమంది. అవునా కదా? అంటే భర్త ముందు నువ్వు ఎలా ఉన్నా, భర్త లేకున్నా ఎలా ఉన్నా ఎవరు చూస్తున్నారు? భర్త చూడకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? భర్తకి మేలు చేస్తుంది కానీ ఆమె పెనిమిటి అంటే ఎవరండి? భర్త కదా. భర్తకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదండి. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో భర్తలే కీడు చేసేవారిగా ఉంటారు కొన్ని కుటుంబాల్లో. అయినా పర్లేదు, ఆయన కీడు చేస్తున్నారని నువ్వు కీడు చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు మేలు చేసే స్త్రీగానే ఉండాలి. హల్లెలూయా. ఒకానొక సమయంలో నువ్వు చేసిన మేలే, నువ్వు అద్భుతమైన రీతిలో నడిపించిన ఆ చక్కని జీవితమే ఒకానొక సమయంలో ఎలాంటి భర్త అయినా మారిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చూడండి, మేలు చేస్తుంది కానీ కీడు చేసే రీతిగా ఉండదు. ఈ మధ్యలో చాలామంది ఇవే తప్పుడు జీవితాలు, చాలా భయంకరమైన జీవితాలు, భర్తకు తెలియకుండా ఎన్నో విషయాలలో ముందుకు కొనసాగుతున్న స్త్రీలు ఈ రోజున జీవితాలను కూల్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం కదండి. చాలా చోట్లలో భర్తను చంపేస్తున్నవారు, భర్త అడ్డుగా ఉన్నాడని వారి సంబంధాలకి భర్తనే చంపేస్తున్న వారు ఎంతో మందిగా ఉన్నారు. లేకపోతే భర్తను విడిచిపెట్టి వెళ్తున్న వారు ఎంతో మందిగా ఉన్నారు. పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తున్న వారు ఎంతో మందిగా ఉన్నారు. చిన్న సమస్య వచ్చిందని, చిన్న ఆటంకం వచ్చిందని ఆ జీవితాన్ని నాశనము చేసుకుంటున్న జీవితాలు ఎంతో మందివిగా ఉన్నాయి. చిన్న వాటికి, చిన్న దానికి భర్తను విడిచి వెళ్ళిపోకూడదు. అంతేనా? చాలా చాలా జాగ్రత్తగా మన జీవితాలు ముందుకు సాగాలండి. గుణవతి అయిన స్త్రీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని పొరపాట్లు జరిగినా, ఏమి జరిగినా తనని, తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్న వారితోనే ఉంటుంది. అవునా కదా? అద్భుతమైన రీతిలో ఒకానొక సమయంలో ఆమెకు ఒక్కటే ఖచ్చితమైన ఆమెకున్న విశ్వాసం ఏంటంటే, నా దేవుడు ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు. ఆమెన్.
ఖచ్చితంగా నా కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. నిరీక్షణ కలిగి చక్కగా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోయే స్త్రీగా ఉంటుంది ఆమె. చూడండి, ఆమె భర్తకు ఆమె ఏం చేస్తుంది? మేలు చేస్తుంది కదా, అవునా కదా. ఇక్కడ మనం చూస్తే జ్ఞానము కలిగిన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశాలను మనం చూస్తాం కదా, కదండి. కృపగల ఉపదేశాలను ఆమె బోధిస్తుంది, అవి మాత్రమే బోధిస్తుందండి. మంచి మాటలు చెప్తూ ఉంటుంది, మేలుకరమైన మాటలు చెప్తూ ఉంటుంది, నేను మంచి మార్గంలోనికి నడిపించే మాటలు చెప్తూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? కింద వచనంలో సామెతల గ్రంథం 31:27 మనం చూసినట్లయితే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇంటి వారి నడతలు ఏమి చేస్తుందంట? బాగుగా కనిపెడుతుంది. ఆమెన్. పిల్లల విషయంలో బాగా కనిపెడుతుంది, భర్త విషయంలో బాగా కనిపెడుతుంది. ఒకవేళ వారు తప్పిపోతే, ఒకవేళ వారు పడిపోతే, ఒకవేళ వారు చెదిరిపోతే, వారి జీవితాలు నాశనం చేసుకుంటుంటే ఈమె ఏం చేస్తుందంటే వారి నడతను బాగుగా కనిపెడుతుంది. హల్లెలూయా. బాగుగా కనిపెట్టి మంచి కృపగల ఉపదేశాలు ఆమె బోధిస్తూ వారిని అద్భుతంగా నడిపించే స్త్రీగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఇంటి వారి నడతలు కనిపెడుతున్నారా, లేకపోతే ఎవరికి ఎట్లా ఉంటే ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా ఉంటూ ఉన్నారా? అలా ఉండకండి. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టి మంచి విషయాలను ఇంటి వారికి తెలియచేసే వారిమిగా ఉందుముగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టి, భర్త సరిగ్గా లేకపోతే భర్త కొరకు ప్రార్థన చేయండి. పిల్లలు సరిగ్గా లేకపోతే నీ బాధ్యత ఇంటి వారిని చక్కపెట్టడంతో పాటు ప్రార్థన ఉండాలి. ప్రార్థన నిన్ను అద్భుతంగా నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో నడిపిస్తుంది. చాలామంది చాలా శ్రద్ధ తీసుకుంటారు కుటుంబ విషయంలో, అది మంచి విషయం. కాకపోతే దానితో పాటు దైవికమైన స్త్రీగా నువ్వు ఉంటుండగా నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించే స్త్రీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన ఇంటికి ఎంతో అవసరం. ప్రార్థన చేయకుండా నువ్వెంతగా ముందుకు వెళ్ళినా కుటుంబంలో ఫలితం ఉండదు. నువ్వు మంచిగా చూసుకోవాలి, నువ్వు చాలా చక్కగా అద్భుతంగా నడిపించబడాలి, కుటుంబాన్ని అద్భుతంగా ముందుకు నడిపించాలి అంటే నీకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి. దేవుని అడగాలి, దేవా నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి, నా కుటుంబాన్ని నడిపించే జ్ఞానాన్ని నాకు దయచేయమని అడగాలి. కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో మనకే అర్థం కాదు. అయ్యో ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత చేస్తున్నా అంత విఫలమైపోతుంది, అంత భయంకరమైన పరిస్థితి నా కుటుంబంలో చూస్తున్నానని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎలా నడిపించాలో అర్థం కావట్లేదు, ఎలా ముందుకు నడిపించాలో అర్థం అవ్వట్లేదు, ఏంటి నా జీవితం, ఏంటి నా కుటుంబ పరిస్థితులు అనుకుంటున్న వారు ఎంతోమందిగా ఉన్నారండి, కుమిలిపోతున్నారు. ఒక్కటే ఒక పని మీరు చేయాల్సింది ఏంటి అంటే కుటుంబము కొరకు ఎత్తి పట్టి ప్రార్థన చేయడం. ఆమేన్. చూడండి, దైవికమైన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ కుటుంబము కొరకు ప్రార్థిస్తుంది, రోదన చేస్తుంది, వారి గురించి చక్కని ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు నడిపించాలంటే నీకు జ్ఞానం అవసరం. దేవుడి దగ్గర చాలా అద్భుతమైన జ్ఞానం ఉందండి, మంచి తెలివి, వివేచన ఆయన నోట నుండి వస్తుంది. ఆమేన్. ఆయనే జ్ఞానమిచ్చు దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సహాయం కోరితే నిన్ను అద్భుతమైన రీతిలో ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇంటి వారి నడతను బాగుగా కనిపెడుతుంది ఈ స్త్రీ. మరొకటి చూడండి, 28 పని చేయకుండా 27లోనే కంటిన్యూషన్, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఏంటండి? పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంతేనా? అవునా కదా? ఇంటి వారందరూ తిన్న తర్వాత తింటారండి, అంతేనా? ముందు తినేస్తారా? ఒకవేళ ఆరోగ్యం బాగాలేదనుకో తినేసారంటే అది వేరే సంగతి. కానీ ఎక్కువగా ఆలోచన ఏంటంటే అంటే దీనికి ఉన్న అర్థం ఏంటి అంటే అందరినీ చూసుకుంటూ, అందరి బాగోగులు చూసుకుంటూ, అందరినీ సర్దు పెట్టిన తర్వాత ఉంటే తిన్నిద్ది, లేకపోతే లేదు. అవునా కదా? ఎస్. ఎంతమంది ఇప్పుడు మన దగ్గర ఓల్డేజ్ హోమ్లో అమ్మమ్మ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది మీ కాలంలో పని చేశారా? కొన్నిసార్లు మిగిలిన పరిస్థితి, కొన్నిసార్లు మిగిలిన పరిస్థితి. అవునా కాదా? మన ఆర్ఫన్ మినిస్ట్రీలో, అనాథాశ్రమంలో, ఇక్కడ ఈ క్యాంపస్లో కాకుండా బూర్దిగడ్డలో ఉన్నప్పుడు చాలామంది పిల్లలు
కానీ కొద్దిగే అన్నం ఉండేది, కొద్దిగా తినడానికి ఉండేది ఎప్పుడు కూడా. చాలా కొద్దిగా, అంటే అన్నీ కూడా చాలా కొద్దిగానే ఉండేది. ఏవైనా చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటే తినేవారం, లేకపోతే లేదండి. పిల్లలకు పెట్టామా చాలు ఇంకా అది అనుకునేవాళ్ళం, అంతే. సేవకుడు నేను అందరు పిల్లలకి పెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా తిన్న తర్వాత వాళ్ళకి సరిపోయిన తర్వాత వారి కడుపు నిండా తినాలి. మా బాధ్యత, దేవుడు ఇచ్చిన బాధ్యత మాకు అది, మా పని. మరి ఆ కుటుంబాన్ని మరి నడిపించేటప్పుడు తల్లిదండ్రులుగా మేము ఏమి చేయాలి? బిడ్డలు చక్కగా తిన్నారా లేదా అవి చూసుకోవాలి, అవునా కదా? బిడ్డలందరూ తిన్న తర్వాత ఇంకా ఏదైనా ఉంటే తినేవాళ్ళం, లేకపోతే లేదండి. పాచిపోయిన అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయండి. అందుకనే ఈ బ్లెస్సింగ్స్. ఆమేన్. అలాంటి పరిస్థితులు కూడా ఎన్నో మా జీవితాల్లో మేము చూసాం. ఇంటి నడతలు బాగుగా కనిపెట్టి వారి యోగక్షేమాలు కనుక్కుంటూ చాలా చక్కగా అద్భుతకరంగా మనము జ్ఞానం కలిగి మెదులుకోవాలి. ఆమేన్. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న సంపాదన చాలా తక్కువ, ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. ఎంతమందిని చూసారా అలా? చూసారా? చాలా తక్కువ, భర్త జీతం చాలా తక్కువ అనుకోండి, 10,000 జీతం అనుకోండి, లేదా సపోజ్ 5,000 జీతం అనుకోండి, నీ ఖర్చు కూడా అలాగనే ఉండాలి. 5,000 జీతం నీ భర్త జీతం అయితే ఆ 5,000లో నీ కుటుంబాన్ని సర్దుకునే జ్ఞానము నీకు ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే 5,000 నీ భర్త తీసుకొని వస్తే ఏం చేస్తారు తెలుసా? ఆ 5,000 5 నిమిషాల్లో ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఉపయోగకరమైన పనుల కంటే ఎక్కువగా అనవసరమైన పనులకు ఖర్చు పెట్టేవారు చాలామంది ఉన్నారండి. అవునంటారా కాదంటారా? 5,000 నీ భర్త జీతం అంటే నీ భర్త దగ్గర రుబాబు చేయొద్దు. నాకు ఆ చీర కొని, ఈ చీర కొని, లేకపోతే ఇంట్లో సామాన్లు కొని, లేకపోతే ఇంట్లో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇవి కాదు. ఆ 5,000లో నీ అంటే నీ ఆ నెల నువ్వు బ్రతకాలంటే ఆ నెలలో నువ్వు బ్రతకడానికి నువ్వేం చేయాలంటే దేవుని సహాయం కోరుకోవాలి. దేవా, ఆ జీతం రాగానే ప్రార్థన చేయాలి, అంతేనా? జీతం రాగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? జీతం రాగానే ఎంతమంది ప్రార్థన చేస్తారు? వెరీ గుడ్. మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నా. జీతం రాగానే తీసుకొచ్చి ఇలా ఇట్లా పెట్టగానే ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి మొదటిగా దేవునికి తీసింది దేవునికి తీసేసి దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చిన తర్వాతనే ఇంకా మిగతా సంగతి ఏదైనా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇచ్చిన తర్వాత దేవునికి దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంట్లో కొరత ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కొరత ఉంటుంది అనుకుంటారా? కొరత ఉండదు. జ్ఞానం కలిగిన స్త్రీ మాత్రమే ఈ పని చేస్తుంది. మొదటిగా ప్రార్థన చేస్తుంది. ఆమె మొదటిగా దేవుని సహాయంగా అడుగుతుంది. దేవా, ఈ నెలంతట్లో నాకు మంచి జ్ఞానం దయచండి, ఈ నెలంతట్లో ఎలా సర్దు పెట్టాలో, ఎలా ముందుకు నడిపించాలో, ఎలా చక్కగా బాధ్యత కలిగి ఉండాలో, ఏ విషయంలో ఎలా ముందుకు సాగాలో నేర్పించండి. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే భర్తకు తెలియకుండా చేసే అప్పులన్నీ చేసేస్తూ ఉంటారు. ఎంతమందిని చూసారు అలా? చాలామందిని చూస్తూ ఉంటాం. భర్తకు తెలియకుండా అప్పులు చేసేవారు ఉన్నారు, భర్తకు తెలియకుండా వడ్డీలకి ఇచ్చేవారు ఉన్నారు, భర్తకు తెలియకుండా డబ్బులు దాచిపెట్టేటోళ్ళు ఉన్నారు. ఎలా డబ్బులు దాచిపెడతారంటే భర్తకు అర్థం కాదు. అరే 5,000 తీసుకొచ్చానే, 5,000లో 2,000 ఏమైపోయాయంటే తీసేది ఈమె, దాచిపెట్టేది ఈమె. ఈమెమంటారు తెలుసా? వెంటనే ఏమో అండి నాకు తెలీదు. చూడండి, ఇక్కడ అందుకనే జ్ఞానము కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ భర్తకు మేలు చేస్తుంది, కానీ ఎన్నడూ కూడా కీడు చేయదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలామంది దగ్గర నుంచి మేము ఫోన్ కాల్స్ చూస్తున్నాం. ఏంటో తెలుసా? డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చానండి, ప్రార్థన చేయండి. దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఏముంటుందో తెలుసా తమ్ముడు? ఏముంటుందంటే, అమ్మో నా భర్తకు తెలియకుండా ఇచ్చాను, చాలా రోజులు అయిపోయింది, ఇంకా నా భర్తకు తెలిసిపోయింది. ఎందుకు ఇచ్చావు భర్తకు తెలియకుండా? ఎవరు ఇవ్వమన్నారు భర్తకు తెలియకుండా? చెప్పండి. అంతేనా రాఘవయ్య? అంతేనా? ఇవే ఫోన్ కాల్స్. భర్తకు తెలియకుండా ఇచ్చాను, భర్తకు తెలిసిపోయింది, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలండి? అసలు ఎవరు ఇవ్వమన్నారు డబ్బులు? ఎవరు మోసపోమన్నారు? భర్తకు తెలియకుండా ఇతరులకు డబ్బులు ఇవ్వడం ఏంటి? దేని కొరకు ఇస్తున్నారు? అవునా? ఇలాంటివే మానుకోవాలి. ఇలాంటి మానుకుంటే జీవితాలు గొప్పగా ఉంటాయి. భర్తకు తెలియకుండా నువ్వేమి చేసినా ఇంట్లో, లేదా భార్యకు తెలియకుండా భర్త ఏమి చేసినా ఒకానొక రోజున నష్టపోతాం.
ఖచ్చితంగా నష్టపోతాం. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఈ ఇద్దరు కూడా ముందుకు ప్రయాణం సాగారు అనుకోండి, ఖచ్చితంగా ఒకానొక రోజున విభేదాలు ప్రారంభించబడతాయి, గొడవలు ప్రారంభించబడతాయి, భయంకరమైన పరిస్థితులు. అవునా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక సిస్టర్ వచ్చారండి. ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి ప్రాంతం నుంచి ఆమె వచ్చారు. ఆమె చాలా వేదన పడుతుంది. అమ్మా, నాకు భర్తకు తెలియకుండా నేను డబ్బులు ఇచ్చి ఈ రోజున అనవసరంగా నేను ఇరుక్కొని పోయాను. భర్త ఇంట్లోకి రానివ్వట్లేదు. అర్థమవుతుందా? భర్త ఇంటికి రానివ్వకుండా 6 నెలలు అయిపోయింది. పిల్లల గురించి వేదన, మానసికమైన వేదన. భర్త ఇంటికి రానివ్వట్లేదు, భర్త కనీసం మాట్లాడట్లేదు. చక్కని జీవితం ఈ రోజున మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. జీవితం అంతా నష్టాన్ని చూస్తూ ఉన్నాం. సంతోషంగా ఉండే నా కుటుంబం అంతా నాశనం అయిపోయిందని చెప్తూ ఉంది ఆమె. ఎంత వేదన అంటే అంత వేదన, మానసికమైన ఒత్తిడి. ఈ రోజున ఆ డబ్బులు ఎలా ఇచ్చేవారు డబ్బులు ఇవ్వట్లేదు. మధ్యలో ఉన్నాను, ఇరుక్కొని పోయి డబ్బులు కట్టాలి. నా భర్త ఒప్పుకోవట్లేదు, నా భర్త నాకు దూరంగా ఉన్న, నా పిల్లలు దూరంగా ఉన్నారు, వారి భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, మంచిగా ఉన్న కుటుంబాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నాను. ఇప్పుడు అంటే లాభం ఏంటి? అర్థమవుతుందా? భర్తకు తెలియకుండా ఏమి చేసినా, లేకపోతే భార్యకు తెలియకుండా ఏమి చేసినా ఒకానొక రోజున ఖచ్చితంగా నష్టపోతామండి. చాలా నష్టపోతాం కదండి. ఎందుకు అంత అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? అంతగా ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది భర్తకు చెప్పకుండా? అవునా కదా? అలా ఉన్నారా ఏంటి ఎవరైనా? అలా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాము. ఉదయకాల సమయంలో చూడండి, నీ భర్త సంపాదన 5,000 అయితే జ్ఞానము కలిగిన స్త్రీగా నువ్వు ఆ భర్త జీతాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నువ్వేం చేయాలి అంటే, దేవా, ఈ 5,000 జ్ఞానము కలిగి నేను ఖర్చు పెట్టాలి. ఆమేన్. ఈ 5,000 జీతము నేను జ్ఞానము కలిగి చక్కని రీతిలో ఇంటి యోగక్షేమాల కొరకు నేను దీన్ని ఖర్చు పెట్టాలయ్యా. అనవసరమైన రీతిలో ఖర్చు పెట్టదు. 5,000 ఇంటికి తీసుకొస్తే 5 నిమిషాలు వాటిని ఏం చేస్తారు కదా? చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో గూగుల్ పేలు, ఫోన్పేలు ఎక్కువైపోయాయి. అవునా? భర్తకు తెలియకుండా ట్రాన్స్ఫర్లు ఎక్కువైపోతూ ఉంటాయి, భార్యకు తెలియకుండా ట్రాన్స్ఫర్లు ఎక్కువైపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్త. ఎన్ని ట్రాన్స్ఫర్లు చేస్తారు? మొత్తానికి మనమే ట్రాన్స్ఫర్ అయిపోతాం. అవునా? డిలీట్. ఇక ట్రాన్స్ఫర్ అంటే ఎలా ఉంటుందంటే, ఆ ట్రాన్స్ఫర్ డిలీట్ లిస్ట్లోనే ఉంటుంది మనది. లాస్ట్ డిలీషనే మనది. అడిషన్ చేసుకుందామన్నా ఎలా ఉండదన్నమాట, నువ్వు డిలీటే అంటారు. ఇలాంటి ట్రాన్స్ఫర్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? చేయకండి అలా. అంతేనా? 5,000 నీ భర్త జీతం అయితే 5,000 చక్కగా మంచి వాటికి ఖర్చు పెట్టండి. 10,000 జీతం అయితే భర్తను బాగా సతాయిచ్చేస్తూ ఉంటారు. ఆ 10,000 జీతం రాగానే ఏంటి కొనిస్తా అన్నావు, కొనియవా? అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకెళ్తావా? మా ఫ్రెండ్ వాళ్ళ భర్త చూడు, పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఇవేం బ్రతుకులండి, నాకు అర్థం కాదు. అవునా? పక్క వారిని చూసి మంచి విషయాలు నేర్చుకోండి, మంచి విషయాల్లో భర్తను నడిపించండి, మంచి విషయాల గురించి ఆ పోలికలు మంచి వాటిలలో ఉంచండి. అంతేగాని ఆయన తీసుకెళ్ళాడు, నువ్వు తీసుకెళ్ళవా? ఆయన అక్కడికి తీసుకెళ్ళాడు, నువ్వు తీసుకెళ్ళవా? ఇంకా చాలా సరదాగా వారి జీవితం ఉంది, ఇంతేనా కదా? సత్తాయించి చంపేస్తూ ఉంటారు. అవునా కదా? ఇంకా ఆయన విసుగు చెంది మరి తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు. కొద్దిమంది ఏం చేస్తారంటే, ఎవరో కొరకు, లేకపోతే నువ్వు చూపించుకోవడానికి కొరకు నీవు అంత వ్యర్థముగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు భర్తగా. అర్థమవుతుందా? నీ భార్య అలా ఉన్నప్పుడు భర్తగా ఏం చేయాలంటే, నీ భార్యకి మంచి మాటలు చెప్పాలి, సర్దు చెప్పాలి. అవునా కదా? సర్దు చెప్పే భర్తగా ఉండాలి, సర్దు చెప్పే భార్యగా ఉండాలి. చెప్పాలి భర్త భార్యకి చెప్పాలి, అమ్మా ఇలా కాదు, మన జీతం ఇంత, మన బ్రతుకింత, ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది మనకి. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ సమయంలో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఒకానొక సమయంలో మనం కూడా వెళ్ళే సమయం వస్తుందిరా.
వెళ్దాం అని చెప్పాలి. లేకపోతే భార్యగా భర్తకు మంచి మాటలు చెప్పాలి. ఇలా చక్కగా ముందుకు సాగినప్పుడు ప్రభు నామము మహిమ పరచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంపాదన కొద్దా, ఖర్చేమో భయంకరం. ఒకరి దగ్గర నుంచి అప్పులు తీసుకున్నావనుకో, ఒక్కసారి తీసుకున్నావనుకో, నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోద్దా అవ్వదా? భార్య అడిగిందనో ఏం చేస్తారు? అప్పు చేసి పెట్టాల్సిన అవసరం లేదండి. అవునా కదా? కష్టపడి సంపాదించి పెట్టండి. ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో అప్పు చేయండి. ఆ అప్పుకి మళ్ళీ ఏం చేస్తామండి? ఈ అప్పు తీరనే తీరదు, ఇంకొక అప్పు. ఎందుకంటే ఈ అప్పు తీర్చడానికి. అర్థమవుతుందా? మళ్ళీ వేరే దగ్గర చేతులు చాపుతాం. ఎందుకో తెలుసా? ఈ అప్పు నెక్స్ట్ కిందున్న అప్పు తీర్చడానికి. ఇలా అప్పులు చేస్తూనే వెళ్ళడం. ఇది ప్రయాణం ఒక్కసారి ప్రారంభించిందా అది కంటిన్యూషన్ అన్నమాట. సంవత్సరంలో మొదటి నెల అదే అప్పు, రెండవ నెల సేమ్ మొదటి నెల అప్పు తీర్చడానికి, మూడవ నెల రెండవ నెల అప్పు తీర్చడానికి. ఇలా మొత్తం సంవత్సరంలో 12 నెలలు అప్పులే అప్పులు. దేని కొరకు అంతే అప్పులండి? దేని కొరకు? ఉన్న దాంట్లో తృప్తి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. సంతృప్తి చేత నడిపించబడుదుముగాక. సంతృప్తి కలిగిన జీవితాలతో ముందుకు సాగుదుముగాక. భార్య భర్తగా దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని, నిన్ను వేరుగా దేవుడు ఉండనివ్వకుండా జతపరిచి అద్భుతమైన రీతిలో ఒక మంచి బంధం ఇచ్చి ఒక కుటుంబానిగా దేవుడు నేను చేసి అద్భుతంగా నడిపిస్తున్నప్పుడు మంచి తెలివి కలిగిన వారిగా మనం ముందుకు సాగాలి. ఆమేన్. చక్కని రీతిలో కుటుంబాన్ని నడిపించాలి. అంత హైఫై బ్రతుకులు మనకు వద్దండి. దైవికమైన బ్రతుకులు మనకు కావాలి. దైవికమైన బ్రతుకులు, ప్రార్థనతో కూడిన జీవితాలు, కుటుంబాలు మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా ఏవి కావాలో అవన్నీ మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి. ఆమేన్. ప్రభు ఇచ్చే దేవుడా, ఇవ్వని దేవుడా? ఇస్తాడు. నీకు ఏ అవసరత ఉందో ఇస్తారు. నీకు ఏ అవసరతలో నీవు ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయన సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నారు. ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. అయితే నీవు చేయవలసిన పనులు, నువ్వు ఉండవలసిన బాధ్యతలు, అంటే నీవు చేయవలసిన పనులు, బాధ్యతలు అన్నీ కూడా చాలా క్రమంలో చేసినప్పుడు అది ప్రభుకి మహిమ కలుగుతూ ఉంది. ఆమె 28వ వచనంలో చూడండి. ఇంతసేపు ఆమె ఇంటి వారి నడతలను కనిపెడుతూ ఉంది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు అని చూసాం. అవునా కదా? ఆమె జ్ఞానం కలిగంట ఆమె నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశాలు ఆమె బోధిస్తుంది. ఎవరండి? జ్ఞానము కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ. 28వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 31:28వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఏమంటారండి? కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండునుగాక. ఎప్పుడు అది మన జీవితాల్లో చూడగలుగుతామంటే, మనం ఒక క్రమంలో, పద్ధతిలో మన ప్రయాణాన్ని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు పిల్లలు మనల్ని ఖచ్చితంగా కనిపెడతారు. అవునా కదా? గమనిస్తూ ఉంటారు. నా తల్లి ఎలా ఉంటుంది, నేను తల్లి ఏం చేస్తుంది. చిన్న వయసులో ఉండి మన చిన్న బిడ్డలకి, కెన్ని బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు, ఏ టైంలో మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఏ టైంలో మా డాడీ ఎలా ఉంటారో తెలుసు, బాగా తెలుసు. అవునా కదా? వెంటనే గుర్తుపట్టేస్తూ ఉంటారు. కెన్ని బాబు అయితే మరి ఎలా అంటే చాలా చిన్నోడే కానీ ఎలా అంటే అన్నిటినీ గమనిస్తాడు. మూడ్ స్ట్రింగ్స్ బాగా తెలుసు. ఎవరిని ఎలా కాకబట్టాలో కూడా తెలుసు కదా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎవరి దగ్గర ఏం చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. చిన్నపిల్లలకి అంత జ్ఞానం ఉంది. అవునా కదా? రోజు నేను చెప్తూ ఉంటాను, ఏమని చెప్తుంటే రాత్రికాల సమయంలో, నాన్న మోకరించి మనం ప్రార్థన చేసుకోవాలి, మోకరించి ప్రార్థన చేయమని ఒక రోజున నేను రాత్రికాల సమయంలో పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన చేయడం మాకు అలవాటు అనమాట. అలా రోజు చేస్తూ ఉంటాం. ఒకానొక రోజున నేను ఇంకా అంటే ప్రేయర్ చేయలేదు. ఇంకా పిల్లలు ఆడుతున్నారు, ఇంకా నేను వర్క్ చేస్తుంటే కెన్ని బాబు, మమ్మీ మోకరించు. ఎన్ని మాటలండి! చిన్నన్న కాదు, చిన్ను మోకరించు, ప్రార్థన చేయి, మమ్మీ ప్రార్థన చేయి
అంటే చూడండి, అంటే వాడికి తెలిసింది, క్రమం తెలిసింది. ఏంటి అంటే మా మమ్మీ చెప్పింది ప్రార్థన చేయాలి, మేము ఈ టైంలో ప్రార్థన చేసుకోవాలి. ఆ చిన్న పిల్లోడికి అంత జ్ఞానం చూడండి. అంటే చిన్న వయసు నుంచే బిడ్డలు అన్నిటినీ చూస్తూ ఉంటారు, వారికి అన్నీ తెలుసు. ఏ టైంలో ఏంటి ఏం జరుగుతుందో అంత తెలుసు. అన్నిటినీ బాగుగా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చాలా శ్రద్ధగా చూస్తుంటారు. చిన్నపిల్లలకి మరీ ఐక్యూ పవర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఇంకా చూసారా దాన్ని పట్టేసుకుంటారు, అలా ఉంటుంది. అందుకని చూడండి, తల్లిదండ్రులైన వారు పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ప్రాముఖ్యంగా ప్రార్థన విషయంలో. అంటే వారికి చిన్న వయసులో అల్లరి ఉండొచ్చు, కానీ వారు పెద్దగా పెరుగుతున్న క్రమంలో వారికి ఒక నోటీస్ ఏంటి అంటే, ఎస్ మా డాడీ మా మమ్మీ ప్రార్థన పూర్వకంగా చాలా అద్భుతంగా వారు ఏది కావాలన్నా ప్రార్థన చేస్తారు, ఏది కావాలన్నా మోకరిస్తారు. అది మనం తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉండొచ్చు, కానీ క్రమం వాళ్ళు పెద్దగా అవుతున్న వయసులో వారికి అర్థం అవుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చిన్నప్పుడే వారికి అంత జ్ఞానం ఉంటే పెద్దగా పెరుగుతున్నప్పుడు ఇంకా జ్ఞానం కలిగి ఉంటారు. అందుకనే అన్నిటినీ గమనిస్తారు, అన్నిటినీ చూస్తూ ఉంటారు. అన్ని విషయాలు ఎవరు ఎలా మాట్లాడతారో ఎలా నడుస్తారో కూడా చూపిస్తూ ఉంటారు. అవునా కదా? ఎలా నడుస్తారు నాన్న అని చూపించమంటే ఎవరిది వాళ్ళకి చూపిస్తూ ఉంటారు వీళ్ళు. అవునా కదా? అంత ఎవరు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతారో కూడా చెప్పమంటే చెప్పేస్తూ ఉంటారు. అందుకనే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. కుమారులంట తల్లిని ఏమనాలి? ధన్యురాలు అనాలి. అది అనిపించుకోవాలంటే ఒక తల్లిగా నువ్వు దైవికమైన తల్లిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దైవికమైన తల్లిగా ఉండి ప్రార్థన పూర్వకంగా కుటుంబాన్ని నడిపిస్తూ కుటుంబ యోగక్షేమాల విషయంలో చాలా అద్భుతంగా నువ్వు నడుచుకున్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కొరత వచ్చినా, ఏ విషయంలో అయినా భయపడకుండా ధైర్యంగా నిలబడుతూ ప్రార్థన చేస్తూ నీ కుటుంబీకులకు చెప్తావే మంచి కృపగల ఉపదేశమును. ఏమనంటే, ఖచ్చితంగా మన జీవితం మార్చబడుతుంది నాన్న, ఖచ్చితంగా మన బ్రతుకులు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి, ఖచ్చితంగా ప్రభు అద్భుతాన్ని చేస్తారు, ఖచ్చితంగా ప్రభు నడిపిస్తారు అనే ఈ మాటలు ఉంటాయి చూడండి, వారిలో బలముగా నాటుకొని పోతాయి. ఆమేన్. ఒకానొక సమయంలో బిడ్డలే చెప్తారు, మా అమ్మ ప్రార్థన చేయకుండా లేవదండి పైకి, మా అమ్మ ప్రార్థన చేయకుండా, మా డాడీ ప్రార్థన చేయకుండా ఎటు వెళ్ళరండి. ప్రైజ్ ది లార్డ్. సుసన్నా వెస్లీ ఎంతమందికి తెలుసు? సుసన్నా వెస్లీ ఆ దైవజనులు జాన్ వెస్లీ గారి ఇంగ్లాండ్ దేశంలో ఒక చక్కని రెవల్యూషన్, ఒక అద్భుతమైన రీతిలో సువార్తను ప్రకటించారు. అక్కడ దేవుని గూర్చిన వార్తను తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి చెప్తున్న మాట ఏంటి అంటే, నేను ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నానంటే, ఇంత గొప్ప దైవ సేవకుడిగా నేను ముందు కొనసాగుతున్నానంటే నా తల్లి మోకాళ్ళ ప్రార్థన. ఐ మీన్ 19 మంది పిల్లలు. ఎంతమంది అండి? ఒక్కరికి ఇద్దరికే చెప్తున్నాం, అయ్య బాబోయ్ నా వల్ల కావట్లేదండి. అవునా? అంత అల్లరి. అవునా? ఒక ఇద్దరు పిల్లలకి, ముగ్గురు పిల్లలకి, ఒక్కరికి అమ్మ బాబోయ్ అంటూ ఉంటాం. కానీ ఆమెకి 19 పిల్లలు. ఆమె ఏం చేసేదంటే ప్రతిరోజు ఒక ఇద్దరిద్దరితో సమయం గడిపేదంట, మాట్లాడేదంట, కృపగల ఉపదేశాలు పంచేది వాళ్ళకి. ఆమె చక్కని మాటలు, చక్కని క్రమశిక్షణలో పెంచేది. ఎందుకంటే ఒకానొక సమయంలో ఈ క్రమశిక్షణే వారిని అద్భుతంగా నడిపిస్తుందని. పిల్లలకి చిన్న వయసులో అర్థం కాకపోవచ్చేమో, కానీ పెద్దగా అవుతున్న క్రమంలో వారికి ఆ జ్ఞానాన్ని ప్రభువే ఇచ్చి నడిపిస్తారు. మనం చేసే ప్రార్థన బిడ్డల్ని అద్భుతంగా నడిపిస్తుందండి. బిడ్డల పైన చేతులుంచి ప్రతి దినము ఆమె ప్రార్థించిన తర్వాతనే ఆమె పడుకునేదంట. ఎంతమంది మీ బిడ్డల పైన చేతులు పెట్టి ప్రార్థన చేస్తారా? ఎస్, చెయ్యండి. అది మంచి విషయం. ఎందుకంటే బిడ్డలు గొప్పవారు అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ఈ రోజున చాలామంది అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పర్లేదు, వారు చూసుకోకపోయినా వారి కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలు చూసుకోలేదు, లేకపోతే నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరు, నేను ఒంటరి వాడిని, నాకెవరు, ఏం పర్లేదు, అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. కానీ వారు ఎంత కీడు చేసినా బిడ్డలు అర్థం చేసుకోకపోవచ్చు, ఇంకా ఏదైనా కలగచ్చు, కుటుంబంలో అందరి కుటుంబంలో ఇవే కొరతలు, ఇవే కష్టాలు. కానీ పర్లేదు, మనం ఏం చేస్తున్నామో అదే కావాలి. ఆమేన్. వారి కొరకు ప్రార్థన చేయండి. దేవా, వారు గొప్పవారు అవ్వాలి, వారు దీవించబడాలి, మీ బ్లెస్సింగ్స్ వారికి కావాలి. ఆమేన్. ఏం కావాలండి? తల్లి ఆశీర్వాదాలు కావాలి పిల్లలకి. ఒకానొక సమయంలో మీ ప్రార్థన అంటే, ఇప్పుడు వారు మిమ్మల్ని చూసుకోలేని పరిస్థితుల్లో కొద్దిమంది ఉన్నారు, లేదా కొద్దిమంది అసలు ఎవరూ లేకుండా ఉన్నారు, కొద్దిమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, అంతే కదా? పర్లేదు,
వారు ఎన్ని చేసినా ఒక తల్లిగా మీ నోటి నుండి శుభవచనాలు మాత్రమే బిడ్డల కొరకు రావాలి. ఆమేన్. ఎందుకంటే ఈ వచనాలే, ఈ శుభవచనాలే, ఈ దీవెనకరమైన మాటలే, ఈ దీవెనకరమైన కృపగల మాటలే వారికి దీవెన. ఆమేన్. వారు పడిపోకుండా, తప్పిపోకుండా, చెదిరిపోకుండా వారు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మరి మన మాట, మన ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు ఏమనాలండి? ధన్యురాలా అనాలి. ఎలా అంటారు అంటే మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థన పూర్వకంగా పెంచినప్పుడు. సుసన్న వెస్లీ గారు 19 పిల్లలపైన చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ నా బిడ్డలు గొప్పవారు అవ్వాలని ప్రార్థన చేసేదంట. అందుకనే జాన్ వెస్లీ గారు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ ఇంగ్లాండ్ దేశంలోనే ఒక చక్కని రీతిలో ఒక గొప్ప మిషనరీగా నేను పనిచేయడానికి కారణం మొట్టమొదటిగా దేవుడైతే, రెండవదిగా నా తల్లి ప్రార్థన. నా తల్లి నా పైన, నా అన్న తమ్ముల పైన, వారందరి పైన చేతులు పెట్టి ప్రార్థన చేసేదండి. అందుకనే మేము ఈ రోజున గొప్పవారయ్యాము. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలా ఇంకొక మాట, మరొక మాట చూడండి. ఇరవై 29లో చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమె పొగుడును. నీవు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే, దైవికమైన స్త్రీగా ఉంటే, ఎంతమంది ఉన్న నీ భర్త అంటాడు ఏమన్నా తెలుసా? అందరికన్నా నువ్వు మించిన దానివి. ఆమేన్. అందరికన్నా నువ్వు. కొద్దిమంది అసలు పొగడరు, అవునా కదా? కొద్దిమంది ఎంత చేసినా కానీ ఏం చేస్తూ ఉంటారు? వెనక్కి లాగుతూ ఉంటారు. కొద్దిమంది అంటే భర్తలు ఎంత ప్రయాసపడినా కానీ భార్య గుర్తించని వారిగా ఉండరు, అవునా కదా? ఇంట్లో వారు గుర్తించకపోయినా పర్లేదు, గుర్తించేది ఎవరండి? దేవుడు ఉన్నారు. ధైర్యంగా ఉండండి. మేము ఎంత కష్టపడ్డా గుర్తించట్లేదు, పర్లేదు. నీ కష్టము, నీ ప్రయాస, నీకున్న ప్రతీది కూడా ప్రభు చూస్తున్నారు. ప్రభు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. 30వ వచనంలో చూద్దామా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను ఏంటిదండి? చేసిన ప్రతిదానికి ఏముంటుంది? ప్రతిఫలం. మనుషుల దగ్గర నుంచి కాదు ప్రతిఫలం. ఎక్కడి నుంచి ఉంటుంది? దేవుని దగ్గర నుంచి. ఆ ప్రతిఫలం కావాలి. నీవు ఎలాంటి దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న, ఉదయకాల సమయంలో ఒకటే, నేను ఎంత కష్టపడ్డా నాకు విలువ లేదండి, విలువ లేని దానిగా ఉన్నాం, కన్నీళ్ళతో ఉన్నానండి, వేదనతో ఉన్న, దుఃఖమే, జీవితంలో అంత నష్టమే, ఎంత కుటుంబాన్ని నడిపిద్దామన్నా, ఎంత బాధ్యత తీసుకొని వెళ్ళి ముందుకు నడుస్తూ ఉన్నా కుటుంబంలో ఏదో కొరత, ఏదో ఇబ్బంది, భర్త అర్థం చేసుకోవట్లేదు, భార్య పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. ఇలా ఒక భార్యగా, ఒక స్త్రీగా నువ్వు వేదన పడుతున్నావు కదా, పర్లేదు, ఇదిగో ఇంకా ముందుకు సాగు, ఇంకా బలముగా ముందుకు సాగు. మనం పడిపోవడానికి, చెదిరిపోవడానికి, ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనము బలముగా ఉంటే కుటుంబం బలముగా ఉంటుంది. మనం బలహీనులుగా ఉంటే కుటుంబం అంతా బలహీన పడిపోతుంది. అందుకే చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. ఆమెన్. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. మనుషుల దగ్గర కాదు, ఎవరి దగ్గర? కొనియాడబడుతుంది. అట్టి దానికి, ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆమె మనుషుల దగ్గర కోరుకోకు, ఎందుకంటే మనుషులే కదా. కానీ నీవు చేసే పని, నీవు చేసే బాధ్యత, నీవు చేసే పద్ధతులు, నీ క్రమము అంతా కూడా ఒక సపరేట్గా ఉండాలి. ఎందుకంటే నీవు దైవికమైన కుమార్తెవి కాబట్టి, ఆమె నీవు జ్ఞానము కలిగిన స్త్రీవి కాబట్టి, నువ్వు గుణవతి అయిన భార్యవు కాబట్టి. ఆమె గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి కావాలి. ఈ మధ్యాహ్న సమయంలో ఎంతో కష్టపడుతున్న మీ అందరికీ ప్రత్యేకంగా దీవెనలు దేవుడు మిమ్మల్ని ఇంకనూ దీవించాలి, ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఇలాగనే ప్రయాసపడండి, పర్లేదు, దేవుడు సమస్తాన్ని చూస్తున్నారు. భర్త అర్థం చేసుకోకపోయినా, పిల్లలు అర్థం చేసుకోకపోయినా, తోటి వారు అర్థం చేసుకోకపోయినా, ఇంట్లో ఉన్న ఎవరు అర్థం చేసుకోకపోయినా ప్రభువు అర్థం చేసుకునే దేవుడై ఉన్నారు. కానీ ఆయన ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతల ప్రకారమే మనం ముందుకు సాగుదుము గాక. బాధ్యతలను విడిచిపెట్టే వారిగా కాదు, కానీ బాధ్యతలు పట్టుకొని కుటుంబాన్ని
నడిపించే స్త్రీలముగా ఉందుముగాక. ఆమె చిన్న చిన్న వాటికి వదిలి వెళ్ళకండి భర్తని, చిన్న చిన్న వాటికి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళకండి, చిన్న చిన్న వాటికి కుటుంబాలను నాశనం చేసుకోకండి. గొడవలు ఎక్కువగా అవుతున్న సమయంలో ఇంకా గొడవల్ని రేపేవారిగా కాదు, కానీ కుటుంబాల్లో గొడవల్ని చల్లార్చే విధంగా ఉండాలి. నీ ప్రార్థన కుటుంబంలో ఉన్న గొడవల్ని చల్లారుస్తుంది. ఆమేన్. నీ ప్రార్థన కుటుంబంలో ఉన్న భర్తను చక్కని రీతిలో నడిపిస్తుంది. నీ ప్రార్థన పిల్లల్ని నడిపిస్తుంది. నీ కుటుంబానికి నీ ప్రార్థన అగ్ని కంచగా ఉంటుంది. ఆమేన్. అందుకనే యెహోవా యందు భయము భక్తి గలవారమై దైవికంగా మనం ముందుకు సాగుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. చాలా అద్భుతకరంగా ప్రభు మనల్ని నడిపించి ఉన్నారు కదా. చాలామంది జీవితాలు నాశనం అయిపోవడం చూస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. భర్తను వదిలిపెట్టి వేరే వారినో, లేకపోతే భార్యను వదిలిపెట్టి వేరే వారినో, పిల్లల్ని కాదనుకొని భర్తని కాదనుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోవడమో, ఇంకా ఇవన్నీ కాదండి. ఇది కాదు. దైవికమైన స్త్రీగా మనం నడిపించబడాలి. ఆమెన్. గుణవతి అయిన భార్యగా మనం నడిపించబడాలి. మనం చాలా దైవికంగా మనం ముందుకు సాగాలి. లోకంలో ఉన్న వారు చేసినట్లుగా మనం చేయడానికి వీలు లేదండి. చూడండి, కేపీహెచ్పిలో మరి హైదరాబాద్ కుకట్పల్లిలో జరుగుతున్న భయంకరమైన దారుణం. ఎంత భయంకరమైన దారుణం అంటే చూడండి, సాయంత్రం అవ్వగానే చాలామంది జీవితాలు ఎలా అయిపోయాయంటే పతనం అయిపోతున్నాయండి. చాలామంది స్త్రీల జీవితాలు చాలా భయంకరమైన ప్రపంచంలో బ్రతుకుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. కేపీహెచ్పి హైదరాబాద్లో సాయంత్రం అవ్వగానే పెళ్ళైన వారు, పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళి కాని అబ్బాయిలు, పెళ్ళైన అబ్బాయిలు, ఏంటండి ఏం జరుగుతుంది కదా. చాలా భయంకరమైన ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకోవడం కదా. డబ్బు కొరకు. అలాంటి డబ్బు అవసరం లేదు, అవునా కదా. అలాంటి డబ్బు ఎందుకండి, అవునా. ఆ డబ్బును తీసుకొచ్చి పిల్లలకు పెడతారా? ఆ డబ్బును తీసుకొచ్చి ఇంట్లో అవసరతలు తీర్చుకుంటారా? అది పనికిరాని సొమ్ము, పనికిరాని డబ్బు. ఆ పనికిరాని డబ్బు నిన్ను నాశనం చేస్తుంది, అవునా కదా. కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారంటే చక్కని చదువుకోవాలని తల్లిదండ్రులు అయిన వారిని మంచి చదువు కొరకు హైదరాబాద్కి పంపిస్తే, ఈ కేపీహెచ్పిలో ఎలాంటి దారుణాలంటే డబ్బుల కొరకు సాయంకాల సమయంలో కాలేజ్కి వెళ్తున్నానను, లేకపోతే చదువుకోవాలనో చెప్పి హైదరాబాద్కి రావడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వతున్నామని హైదరాబాద్కి రావడం, సాయంత్రం అవ్వగానే తిరగడాలు కదా. చాలా దారుణం. రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఈ న్యూస్ని ఆల్ సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఎంతమంది చూసారా? ఎలా అడుగుతున్నారు డబ్బులకి. ఒక గంటకి 12,000, గంటకి 8,000. లాస్ట్ సెటిల్మెంట్ అన్నమాట. 8,000కు సెటిల్మెంట్, 6,000కు సెటిల్మెంట్, ఒక గంట కదా. ఏమి బ్రతుకులు ఈ బ్రతుకులు, అవునా కదా. చుట్టూ తిరుగుతున్నారు. అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు, అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు. దాంట్లో పెళ్ళైన వారు ఉన్నారు, పెళ్ళి కాని వారు కూడా ఉన్నారు, అవునా కదా. హైదరాబాద్లో మీటింగ్, హరిహర కళాభవన్లో మీటింగ్ కంప్లీట్ చేసుకొని రాత్రికి రాత్రే సెకండ్ సాటర్డే అక్కడ ప్రతి నెల 2వ శనివారం జరుగుతున్న ఆరాధన మరి డిసెంబర్ వరకు కూడా జరిగింది. మరి ప్రార్థన గోపురం సేవకులు 40 days ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలి కాబట్టి 2-3 months హోల్డ్లో ఉండిపోయింది. మరి ఆ క్రమంలో మేము నవంబర్, అక్టోబర్ ఈ నెలలన్నీ కూడా ముందు లాస్ట్ ఇయర్ అంతా కూడా మేము వెళ్తూ ప్రయాణం వస్తున్న క్రమంలో మీటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తాం కదా. నైట్ అప్పటికే midnight అయిపోయేది, 2 o'clock అలా అయిపోయేది. మా జర్నీ స్టార్ట్ అయిపోయేది. అక్కడి నుంచి మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెంకి మీటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణంలో వస్తుంటే సిటీ అవుట్స్కట్స్లో అక్కడక్కడ చీకట్లో చాలామంది నిలబడి ఉంటారు. ఎంతమంది చూసారు అలా? తెలుసా? చూసారా తమ్ముళ్ళు? మీరు మీ చేతులు చూపించండి. మరి చూసారా? ఆ చీకట్లోనే ఉంటారు వాళ్ళు. ఆ లైటింగ్, ఆ వస్తువు వెళ్తున్న వెహికల్స్కి వాళ్ళు అసలు దగదగా మెరిసిపోతారు అంతే.
ఒకరి దగ్గర ఒక 5 ఉండడం, మాట్లాడుకోవడాలు, సెటిల్మెంట్స్ చేసుకోవడాలు, వెళ్ళిపోవడాలు, పాపపు జీవితాలు. ఆ ఫోన్స్ మాట్లాడుతూ ఆ స్లాట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. చూడండి ఎంత ఇవి చాలా నిజాలండి. బుక్ చేసుకొని వెళ్ళిపోవడాలు, పాపపు జీవితాలు. అక్కడక్కడ ఆ వరుసలో కనిపిస్తూనే ఉంటారు చీకట్లో. వింతగా చూడం. దీన్ని ఎవరు పట్టించుకునేవారు లేరు. ఏమైనా అడిగితే ఎవరి జీవితాలు వాళ్ళవండి అంటారు సమాజం కదా. అలాంటి వారు మారిపోవాలి యేసు నామంలో. ఆమేన్. అలాంటి వారి కొరకే క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, అవునా కదా. ఇంకా ప్రార్థన చేయాలండి. చాలామంది క్రైస్తవ జీవితాలు ఇవి క్రైస్తవులు మతం కాదు, ఇది మంచి మార్గం. అలాంటి వారు మారిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి జీవితాలు పతనం అవ్వద్దు, మంచి మార్గంలో నడిపించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం, అవునా కదా. చూడండి అలా చాలా ఆ వరుసలో ఆ దారిలోనే అలా నిలబడుతూ ఉంటారు. నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. బాబోయ్ ఏంటి ఆ మిడ్-నైట్ 1 o'clock 2 o'clock ఏంటి బ్రతుకులు, అవునా కదా. ఇంట్లో భార్య ఎదురు చూస్తూ ఉంటుంది భర్త కొరకు. భర్త ఇంకా రాలేదు, భర్త ఏమైపోయాడు ఇంకా రాలేదు. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, భర్త ఎదురు చూస్తూ ఉంటుంది. లేకపోతే భర్తను వదిలిపెట్టి చాలామంది స్త్రీలు తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, అవునా కదా. చాలామంది ఏదో నైట్ షిఫ్ట్స్ కానీ చెప్పడమో ఇంకేదో చెప్పడమో ఇలా చాలామంది ఉన్నారు. కానీ నిజాయితీగా బ్రతుకుతున్న వారు ఉన్నారండి. అట్టి వారిని ప్రభు ఆశీర్వదించును గాక, అట్టి వారిని ప్రభు గొప్ప చేయును గాక. ఎంతమంది ఉన్నా, ఎంతమందిలో ఉన్న ఒక ప్రత్యేకమైన వారిగా ఉండడం చాలామంది జీవితాల్లో ఉంటున్నాయండి. అలాంటి వారి జీవితాలని ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచి వారికి మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఖచ్చితమైన ఒక మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటున్నారు. అలాంటి వారి పైన అధికమైన కృప, అలాంటి వారి పైన వారి పిల్లల పైన అధికమైన కృప. ఆమేన్. అంత కష్టపడి అంత మోసం చేసి అంత పాపం చేసి తీసుకొచ్చిన డబ్బు సొమ్ము ఎవరికి కావాలండి? దానితో పెడతావా? పాపపు సొమ్ముతో పెడతారా పిల్లలకి? ఆ పాపపు సొమ్ముతో నడిపిస్తారా గృహాన్ని? మొత్తం అంతా కూడా దండగా, అవునా కదా. చాలా జాగ్రత్త. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. కానీ అద్భుతమైన రీతిలో మనం ముందుకు కొనసాగుదుము గాక, అద్భుతమైన రీతిలో మన జీవితాలు ముందుకు సాగును గాక. మన కుటుంబాల కొరకు బాధ్యత కలిగిన వారిగా, సంఘములో ఒక బాధ్యత కలిగిన ఒక పాత్రగా, సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, అన్ని విషయాలు అన్ని కోణాల్లో నీవు నేను ప్రతి ఒక్కరము నీతిగా నిలబడుదుము గాక, గుణవతి అయిన స్త్రీగా నిలబడుదుము గాక, గుణవతి అయిన భార్యగా నిలబడుదుము గాక, జ్ఞానము కలిగిన స్త్రీగా నిలబడుదుము గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటుండగా దేవుడు అట్టి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించలాగున మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అనేక మంది స్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం. స్త్రీలు ఎస్తేరు వల్ల నిలబడాలండి. అలాంటి జీవితాలు కావాలి. హన్నా వల్ల నిలబడే అలాంటి వారిగా మనం నిలబడాలి. ఆమేన్. చాలా చక్కని జీవితాలు మన జీవితాలు ఉండాలి. రిబ్కా లాంటి జీవితాలు, హల్లెలూయా. అన్ని విషయాలు అన్ని దాంట్లో చక్కని జీవితాలు కలిగిన జీవితాలు మన జీవితాలుగా ఉండును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరం క్రైస్తవ స్త్రీలముగా మనము దైవికమైన స్త్రీలుగా ముందుకు సాగుదుము గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా, ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక, మీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. సుసన్న వెస్లీ తన జీవితంలో తన బిడ్డల కొరకు ఎలా నిలబడిందో అలా మనం నిలబడాలి. ప్రార్థన పూర్వకంగా మంచి ఉపదేశాలు, కృపగల ఉపదేశాలు బిడ్డలకి బోధించేవారిగా, భర్త విషయంలో భర్తకు మంచి కృపగల ఉపదేశాలు చెప్పేవారిగా మనం ఉండాలి. అన్ని విషయాలు నిలబడే వారిగా, దైవికమైన వారిగా మనం ముందుకు సాగాలండి. ఆమేన్. ప్రతి విషయంలో చాలా జాగ్రత్త కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక.